దుర్గా ప్రసాద్ గారు, ఇది పాండు గారు. లాస్ట్ ఇయర్ జెండా ఎగరేసినప్పుడు 2 మర్డర్లు జరిగినాయి. నేను ఈరోజు సిక్ లీవ్, నాకేం సంబంధం లేదు. జై హింద్. అన్నా, ఈ జెండా ఎగరేయడానికి ఆ పాండుగాడు కూడా వస్తున్నాడు. మనమైతే లైక్ చేయలే, దిగుండ్రి. ఇది మన ఏరియా, ఇక్కడ మనమే జెండా ఎగరేయాలని చెప్పు. ఈ సిటీ మొత్తానికి మనమే టైగర్, మనమే ఎగరేయాలని చెప్పు. జెండా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి ఉన్నదని చెప్పు. ఏంటి చెయ్యి ఉండదా? రా, నన్ను ఎగరై. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. జరా బయటికి పోతావు. పిక్చర్లో ఎవడున్నాడు? ప్రభాకర్. ఎవడాడు? పాండు తమ్ముడు. నాగరాజు, జరా వాడిని యాద్ చేస్తావా? హాయ్ కిరణ్, ఏమిట్రా కరెక్ట్ గా ఎగ్జామ్ టైంకి వచ్చావు? అంత బాగా చదివావా? వాడికేంట్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ్ముడు, వాడు పాస్ కాకపోతే మనం పాస్ అవుతామా? పాస్ ఏంట్రా బాబాయ్ నీచంగా? ఫస్ట్ క్లాస్ లో పాస్ కాకపోతే అన్నయ్య మోహన్ చూడలేను. నువ్వెలా చదివావు? ఇలా చదివానురా. ఇది గోల్డెన్ గైడ్, దీనికి 30 వేసుకో. ఇది గిరిజా గైడ్, దీనికి 30. ఈ 2 పెట్టి కాపీ కొట్టేస్తాను. 30 + 30 60. ఫస్ట్ క్లాస్. హాయ్ బాబా, ఏంటి హాఫ్ ఇయర్లీ పరీక్ష కూడా తగరిపేస్తున్నావు? అట్లనే ఏం చేసుకుంటావు? కాబోయే మూడికి కట్నంగా ఇస్తుందేమరా. మనం నీలవలే. అమ్మనీయ, బెల్గొట్టారా? పోదాం. నువ్వు పదరా, నేను దమ్ కొట్టేస్తాను. సిగరెట్ కాలుస్తున్నాడే వాడే.
प्रसाद दुर्गा 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 प्रसाद। वो होती कौन है जैश गुरुओं से कुछ पूछने वाली? उसे मैंने जीता है और उसे मेरा आदेश मानते हुए అన్నా దినా మొత్తం ఈ కేసెట్ చూస్తున్నావు బోర్లే లే మనమైతే గా దుర్యోధనుడు ఉన్నాడే వాన్ని మంచిగా లైక్ చేసినాం దిల్లున్నాడు భయ్ సేమ్ మన క్యారెక్టర్. నమస్తే లాయర్మా. द्रौपदी को दांव पर लगाने से पहले उस समय आप सब लोगों ने युधिष्ठिर से क्यों नहीं कहा कि द्रौपदी इस राजघराने की लाज है और वो भरतवंश की लाज को दांव पर न लगाए? ఎవడు రాసిండు దీన్ని? प्रश्न వేదవ్యాసుడు, మనోడేనా? నార్త్ ఇండియన్. ఎవడైతేనే మనం సౌత్ ఇండియన్ వాడు నార్త్ ఇండియన్ ఇండియానే కదా. మనమైతే లైక్ చేసినాం ఈ స్టోరీ సేమ్ మన క్యారెక్టర్. కోటిగాడిని అరెస్ట్ చేశారు. అన్నా ఓటిగాన్ని అరెస్ట్ చేసిండ్రంట. ఆడు మర్డర్ చేస్తున్నప్పుడు పిక్చర్ లో ఎవడున్నాడంట? భారతి అని కాలేజీ లెక్చరర్ చూసిందట. ఆడది సాక్ష్యం చెప్పనికి దానికి ధైర్యం యాడికెళ్ళి వస్తుందంట. గమ్మున పిక్చర్ చూడండి. और उस 5 पतियों वाली को बालों से पकड़कर అవును గా పోరి సాక్ష్యం చెప్తుందంటవా? అమ్మా భారతి, రౌడీల గొడవ మనకెందుకంటే వినకుండా సాక్ష్యం చెప్పడానికి వచ్చావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అదేమిటి మాధవరావు గారు అలా మాట్లాడతారు? మీరు కోర్టు గుమ్మస్తాయి ఉండి అలా మాట్లాడడం ధర్మంగా లేదు. ధర్మం కోసం పోయే ధర్మరాజు అడవుల పాలయ్యాడు. 13 ఏళ్లు నానా కష్టాలు పడ్డాడు బాబు. అధర్మం గెలిచింది 13 ఏళ్లే. ధర్మం బతుకుతోంది 13,000 సంవత్సరాలుగా. అది మర్చిపోకండి. మరీ భయపడకండి. వాళ్ళు అటాక్ చేస్తారని తెలియదు కాబట్టి ప్రొటెక్షన్తో తీసుకెళ్లేదు. ఈ కేసు పూర్తయ్యాక మీ అమ్మాయికి ప్రొటెక్షన్ నేను ఇస్తాను. నిజం చెప్పే మనుషులకు పోలీసు కాపలా పెట్టుకోవడం మన దేశ దౌర్భాగ్యం మాధవరావు గారు. అయినా నిజం బతికితేనే దేశం బతుకుతుంది. ధైర్యంగా మీ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి. వస్తానండి. అక్క, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు. నేను ఇప్పుడే దుర్గాప్రసాద్ గారితో మాట్లాడొచ్చాను. మీ అక్కని తెలియక చంపుపోయాం. ఇక నుంచి మీ అక్కకేం భయం లేదు. నేను కోర్టులో సాక్ష్యం చెప్పొద్దన్నారు. నువ్వు లక్షణంగా చదువుకోక రౌడీ గుంపులతో నీకెందుకురా వెధవా? అమ్మా భారతి, నా మాట విని నువ్వు ట్రాన్స్ఫర్ చేయించు. నేను సాక్ష్యం చెప్తాను నాన్న. यहाँ से खिलवाड़ करती है। ఏ జరుగుబే. ఆ టీవీ కట్టే బే.
అదేమన్నా ఈ స్టోరీ లైక్ చేసిన చెప్పినావు కదన్నా. అవు కానీ ఈ సీన్ ఏం మంచిగా లేదురా. గా దుర్యోధనుడు గట్ల పిచ్చోన్ లెక్క నీళ్ళలో పడతాడు. ఇది రియల్ భారతంలో ఉండదు బై. అవునన్నా, తెలుగులో 3 రాశారు ఈ భారతాన్ని. నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ అని. వీళ్ళల్లో ఎవడో ఒకడు మార్చింటాడు. ఏ ఊర్లో ఉంటారు? ఫోన్లో దొరుకుతారు చూడు. వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారన్నా. బతికిపోయినరు. నమస్కారం అండి. నమస్కారం లాయరమ్మారా. కోటిగాడికి బెయిల్ ఇచ్చినరా? ఇవ్వలేదు. ఇవ్వలేదా? సాక్షిని చంపడానికి ప్రయత్నించారని నరసింహల్ని, రాముల్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్టా? ఏ టౌన్ ఎస్ఐ గాడికి అంత ధైర్యం వచ్చింది? ఎస్ఐ కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీ అరెస్ట్ చేయించాడు. పిపి బెనర్జీ గాడా? వాడికి షాదీ అయిందా? లేదు. ఏ ఏరియాలో ఉంటాడు? మీరు మగ, నేను ఆడ. పైన వర్షం, కింద తడి. ఇఫ్ యూ డోంట్ మైండ్, థ్యాంక్ యూ. తీరా దూరిన తర్వాత అనుకునేది ఏముందిలేండి. దూరిందేదో దూరారు, సరిగ్గా దూరండి. లోపలికి రండి, లేకపోతే మీ లెఫ్ట్ నా రైట్ తడుస్తుంది. మీరు ఫన్నీగా మాట్లాడతారు లాయర్ గారు. నేను లాయర్నని మీకెలా తెలుసు? నాకు తెలియకుండానే మీ గొడవ కింద దూరే అనుకున్నారా? పనండి. లాయర్ గారు, మీ పేరేంటన్నారు? ఇంతవరకు నేనేమీ అనలేదు. నా పేరు బెనర్జీ. బెనర్జీ గారు, చిన్న హెల్ప్ చేస్తారా? ఏమిటో? నా క్లాస్మేట్ నా దగ్గర 10 రూపీస్ అప్పు తీసుకుంది. 10 రూపీస్? చాలా పెద్ద అమౌంటే. కానీ ఇప్పుడు ఇవ్వలేదంటుంది. కోర్టులో కేసేస్తే నేను గెలుస్తానా? తీసుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏమిటండి? ఓన్లీ కోర్ట్స్. వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్? వెళ్ళి ముద్దు పెట్టుకుంటాం. ఎలా? వివరంగా చెప్పండి. నేను ఒక టైప్ లాయర్ని. ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్. ఓహో, ఇలా 10 ఇచ్చాను. మరి ముద్దెలా పెట్టారు? తప్పదా? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి. ఎక్కడ పెట్టారు? ఇక్కడ 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 ఎక్కడ? ఇలాగే పెట్టారా? ఇలాగే. ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా? జ్ఞాపకం ఉండేలా పెట్టాలి. ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం. అంతేనా? మనీ బ్యాక్. అది నా ఫీజు. ఓహో, ఐ సీ. గొడుగు మీరు మోస్తే బాగుండదు, నాకు ఇవ్వండి. పర్వాలేదులేండి. ఇవ్వండి లాయర్ గారు. ఓకే. నా గొడుగు. మీ చేతిలో నా 10, నా చేతిలో మీ గొడుగు. బాయ్. డజన్ ఎంత? 24 రూపాయలు. 24 రూపాయల? 20 వేసుకో. గిట్టదు బాబు. సరే, 22 రూపాయలకి డజన్ ప్యాక్ చేయి. పల్లీల్ బాబు, పల్లీల్. పల్లీల్ బాబు, పల్లీల్. రాజమాల్. ఆవు బాబు. ఆవు బాబు, పల్లీల్. పల్లీల్. పల్లీల్ బాబు. నిన్నెక్కడో దేకినట్టుందే. గల్లీ గల్లీ తిరిగి అమ్ముతుంటాం. కాడిని చూస్తుంటావు గాని ఈ బట్టలను తీసుకా. బోణి మీదే. బోణి నాదేనా? ఎంతవరకు అవలా? అప్పు ఎంత? 2 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయ. ఇదేంటి పైన లావుగా ఉంది, లోపలంతా డొల్లే? దీనికి 2 రూపాయల? కాయలకి ఏం దొడ్డే జర పట్టుకొని చూసుకో బిడ్డ. కష్టపడేటోళ్ళం కానీ ఊరికి దోపెట్టడం కాదు, జర లోపల చూసుకో. పైసా నీకోలో. సర్లే, ఎక్కువ దప్పదు కానీ 100 రూపాయలకి చిల్లరుందా? జల్దీ చూస్తా. ఏం బాబు, శంకాయలు కావాలా? ఇందాక బండి దగ్గర నిలబడ్డ పిల్ల నీ కూతురా? ఇంకా పెళ్ళే కాలేదు బాబు. అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు. మన పిల్ల? ఆ పిల్ల ఎవరో మీకు జల్లగొట్టి వెళ్ళిపోయి ఉంటది బాబు. అమ్మ దొంగ. బాబు, డజన్ బత్తకాయలు ప్యాక్ చేశా. డబ్బులు లేవు. ఆ పిల్ల దొబ్బుకి వెళ్ళిపోయింది. బాబా, ధర్మం చేయండి బాబా. బాబా, ఏయ్ బాబా, 1 రూపాయి ధర్మం చేయి బాబా. బాబా, 10 రూపాయలు ఇస్తాను. పక్కసా? ఆ పిల్ల గుడ్డిది కదా, సరిగ్గా అక్కడ ఎలా కొట్టింది? బాబా, कोई है बाबा, आंखें नहीं बाबा, एक कूल ड्रिंक देना बाबा, ఐసు లెగ్గు లేని దాన్ని బాబా. నిన్న ఒక పిల్ల పల్లీలంటూ నా దగ్గర 100 రూపాయలు దొబ్బుకెళ్ళింది. మన తాలూకేనా? పక్క తాలూకా బాబా. మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా. పాపం, దేవుడంతటి దయలేని వాడు మిల్క్ కారే బుగ్గలిచ్చాడు.
జలుబు పరిచయం లేని ముక్కిచ్చాడు, అందమైన పెదాలిచ్చాడు. ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్గుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే. అవును బాబు, భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు. తొందరపడి భగవంతుడి దట మాకు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో బిల్డప్ స్వాములు వారు ఉన్నారు. ఆయన మిర్చి పసరు పోస్తే నీకు కళ్ళొస్తాయి. పద తీసుకెళ్తాను. అమ్మయ్యా, మైదిలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది. 3 సార్లు లాయర్ గారిని చీట్ చేస్తానంది, 3వ ఓడిపోయింది. ఇక దాని బట్టలిప్పి బ్రాసరీ కడ్రాయర్తో దాన్ని బజారంతా తిప్పాలి. స్వామి వారి దగ్గరికి చేపల దగ్గర తీసుకొచ్చావేంటి? పసరు పొయ్యక ముందే చూపొచ్చేసినట్టుందే. కనిపెట్టేసినట్టున్నాడు. చేపతో తూతాడేమో. నమస్తే. ఓయ్ లాయరు, నా పేరు దుర్గా. దుర్గా విలాస్ కాకా హోటల్లో పిండి రుబ్బుతాడు దుర్గా, నువ్వేనా? ఏయ్, కాక రేగితే విశాఖని సముద్రంలో ముంచేయగల కెపాసిటీ ఉన్నది మనకి. ముంచు. చూడు, ఆ పాండుగాడి గ్రూప్ కి మా గ్రూప్ కి మధ్య గొడవలు ఉన్నాయి, మర్డర్లు ఉన్నాయి. అవి మేం చూసుకుంటాం, నువ్వేం పట్టించుకోవద్దు. ఈ కేసులో భారత సాక్ష్యం కరెక్ట్ గా లేదని నువ్వు చెప్పాలి. నువ్వెవడివి ఈ మాట నాకు చెప్పడానికి? ఏ సంగతైనా నేను కోర్టు బయటే తేల్చుకుంటాను. నేను కోర్టు లోపలే తేల్చుకుంటా. నేను మంచోణ్ణి కాదు. నేనంతకంటే ఖతర్నాక్ గాణ్ణి. ఎక్కువ మాట్లాడావంటే ఇంటిమిడిషన్ యాక్ట్ కింద బొక్కలో తోయిస్తాను, ఇడియట్. శభాష్, మీ ధైర్యానికి నా జోహార్లు. నా పేరు పాండు. ఓహో, వాడు 1 టౌన్ రౌడీ అయితే నువ్వు 2 టౌన్ రౌడీవా? ధైర్యంగా కేసులు వెదగండి, వెనక మన వాళ్ళు ఉంటారు. నాకు ధైర్యం ధర్మదేవత పంపించింది మిస్టర్, నీ అమ్మ కాదు. చూశారుగా, భగవంతుడు అందరికీ 5,000 ఇస్తే నాకు 6,000 ఇచ్చాడు. 5 తినటానికి, 6ది తీసేయటానికి. నీ నాలుగుకి బాగా దురదక్కు ఉన్నట్టుంది. అది గోక్కోడానికి ఇచ్చుంటాడు భగవంతుడు నీకు 6,000. ఏమిట్రా నువ్వు వాక్యాకతో ఉన్నావు? పాండు గారు చాలా మంచివారు అన్నయ్య. షటప్ రథవా. రౌడీ అంటే మంచివాడని నువ్వు ఏ డిక్షనరీలో చదివావురా? ఇంటికెళ్ళు. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. యువర్ ఆనర్, ముద్దాయి కోటి విద్యార్థి నాయకుడైన ప్రభాకరాన్ని హత్య చేశాడని కోర్టుకు వస్తున్న ఈ సాక్షిది నరసింహులు రాములు చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ వారి అభియోగం. నిజానికి జరిగిన సంఘటనలకి నా క్లయింట్స్ కి ఏ విధమైన సంబంధమూ లేదు కనుక దయతో కేసును పరిశీలించి నా క్లయింట్స్ ని నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ ప్రాసిక్యూటర్, ఏమిటి ఆలోచిస్తున్నారు? రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని. వాట్? ఈ ముద్దాయి విద్యార్థి నాయకుడిని చంపుతున్నప్పుడు నేను చూసి ఉండకపోవచ్చు, కానీ ఈ సాక్షి భారతి మీద ఇదే కోర్టు ముందు హత్యా ప్రయత్నం జరిపితే అడ్డుపడింది నేను, అరెస్ట్ చేయించింది నేను, గాయపడ్డ సాక్షిని హాస్పిటల్కి పంపింది నేను. ఒక లాయరు ప్రత్యక్షంగా కోర్టు ముందు ముద్దాయిల్ని పట్టుకుని పెట్టిన కేసే తప్పుడు కేసని డిఫెన్స్ వారు వాదిస్తున్నారంటే ఆవిడికన్నా సిగ్గుండాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, సిపి గారు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్టా? రౌడీల కన్సల్ట్ తో కోర్టులో రిజల్ట్లే మార్చే మీకు ఇన్సల్టా? వ్యక్తిగతమైన వాదనలు మాని మీరిద్దరూ అసలు విషయానికి వస్తే బాగుంటుంది. సాక్షిని ఎగ్జామిన్ చేయండి. చూడండి భారతి గారు,
ఏ సబ్జెక్ట్ ఇచ్చేస్తుంటారు? హిస్టరీ చెప్పినా బాటనీ చెప్పినా ఇక్కడ ఆమె చెప్పేది సాక్ష్యమని డిఫెన్స్ వారు గుర్తించాలి. విద్యార్థి నాయకుడి హత్య మీరు చూసారా? నా కళ్ళ ముందే నా రూమ్లోనే జరిగింది. మీ రూమ్లోనే మీ కళ్ళ ముందే హత్య జరుగుతుంటే మీరెందుకు ఆపలేదు? భయపడ్డారా? నిజంగా మీరు పిరికివారే అయితే ఈ రోజు బోనికి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడరు. నిజం చెప్పండి, ఈ హత్యలో మీరు భాగస్థులే కదూ? మరైతే హత్య జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? కమాన్ టెల్ మీ. మరి మీరెందుకు ఆపలేదు ఈ హత్యా ప్రయత్నాన్ని? పారిపోయారే? సారీ యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ వారి వాదన తప్పు అని నిరూపించడానికి ఇలా ప్రయత్నిస్తుండగా నన్ను ఎప్పుడైనా చూశారా? లేదు. నాతో ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? లేదు. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారా? లేదు. లేదు అన్న ఒక్క మాటే డిఫెన్స్ వారు రామజపాలాగా ముద్దాయిలకి నేర్పినట్టున్నారు యువర్ ఆనర్. పోలీసులు అరెస్ట్ చేయకుండానే కోర్టుకి ఎలా రాగలిగారో కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తున్నారు. ఏమయ్యా, ఎవరైనా మిమ్మల్ని అబద్ధం ఆడమని చెప్పారా? ఎవరు చెప్పలేదండి. ఎవరూ చెప్పమనలేదా? కాలేజీలో ప్రభాకరాన్ని చంపి కత్తితో నువ్వు దుర్గాప్రసాద్ దగ్గరకు వెళ్ళగానే కత్తి దాచేయమని అతను చెప్పాడు, అవునా? అడు చూస్తున్నావు దేనికి? సైకిల్ కోసమా? చూస్తే నన్ను చూడండి, లేకపోతే జడ్జి గారిని చూడండి. ఆ రోజు హత్య చేసిన కత్తితో ఎక్కడికి పరిగెత్తావు? పరిగెత్తలేదు. నో, పరిగెత్తావు. అడ్డొచ్చిన గోడ కూడా దూకావు. నేను గోడ దూకలేదు. దూకావు. కత్తితో రైలు పట్టాల పక్కన పారిపోతున్న నిన్ను రైల్లో వెళుతున్న ప్రయాణికులు చూశారు. లేదు, నేను కత్తి కాలువ నాయకుడైన ప్రభాకర్ ని చంపిన కోటికి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడం అయింది. సాక్షి మీద హత్యా ప్రయత్నం చేసిన రాములకి నరసింహులకి యావజ్జీవిత శిక్ష విధించడం అయింది. రౌడీ గ్యాంగ్లతో తిరగడమే కాక మందు కూడా మొదలెట్టావా? మా ఫ్రెండ్ బర్త్డే అంటేను చంపేస్తాను వేధవా. లేకపోతే ఏమిటాక? వీడిని ఇంజనీర్ చేయాలని నేను చూస్తుంటే వీడు రౌడీలతో కలిసి. పాండు రౌడీ కాదు తమ్ముడు, ఆగరా. నిజమన్నయ్య, దుర్గాగడ్ రౌడీలు కాలేజీలో మన కులం స్టూడెంట్స్ ని కొడుతుంటే పాండు వాళ్ళని ఎదిరించాడు. పాండుది మన కులం. ఏమిటది? అవునన్నయ్య, పాండుది మన కులం. బాబు వేసుకునే కాకి యూనిఫామ్ దేకులం రా. నేను వేసుకున్న నల్లకోటి దేకేస్తారా? రాజకీయ నాయకులు రౌడీలు నీలాంటి విద్యార్థుల్ని కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి అట్రాక్ట్ చేసి వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. మీరు ఆ పిచ్చిలో పడి భవిష్యత్తు మర్చిపోయి తిరుగుతున్నారు. చూడు తమ్ముడు, నల్లకోటికి కాకి యూనిఫామ్ కి మధ్య వెలిగిపోవలసిన నువ్వు ఇద్దరు రౌడీల మధ్య నలిగిపోకూడదురా. ఈ రోజు నుంచి అలాంటి వాళ్ళతో తిరగనని నాకు మాటివ్వు. బ్యాక్ నుంచే మాట్లాడు, ఫ్రంట్ చూపించను. ఏం దాచావు లోపల? చాలా ఉన్నాయి. తిరుగు.
బోస్ నువ్వా? నువ్వేదో పెద్ద జమాలకిడిలాగా ఉన్నావే. పోలీసులకి కబురు చేస్తాడు. సార్ 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 ఎవరది? నేను సార్ బెనర్జీని. పోలీసులకి ఫోన్ చేయండి. ఈ పిల్ల మీ ఇంట్లో దొంగతనానికి వచ్చింది. దొంగతనం ఏమిటయ్యా? ఆ అమ్మాయి నా కూతురు. సార్ తల్లి లేని పిల్ల కదా అని గారాభంగా పెంచాను. అది నేను చేసిన పొరపాటు. దట్స్ రైట్. షీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. వస్తాను సార్. బెనర్జీ నీకు ఎలా తెలుసు? బెనర్జీ? హూ ఇస్ బెనర్జీ? మైథిలి, నేను జిల్లా జడ్జిని. డోంట్ ట్రై టు బ్లఫ్ మీ. చెప్పు, నీకు ఎలా తెలుసు? అతన్ని ఫోన్లు చేస్తానని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను డాడీ. ఫోన్ చేసావా? నో. ఎస్. తిరిగి అతను నిన్ను ఫోన్ చేయలేదా? ఎస్. నో. సంస్కారవంతుడు కనుక చేయలేదు. సరే, వెళ్ళి పడుకో. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. పెదవాళ్ళ తేజ్ దగ్గర జరిగిన మర్డర్ కేసు వివరాలన్నీ సేకరించాను. ఇవ్వండి సార్. నేను నిన్ను పిలిపించింది ఈ కేసు విషయమే కాదు మిస్టర్ బెనర్జీ. ఐ నీడ్ యువర్ హెల్ప్. నా సహాయమా? అవును. నువ్వు మా అమ్మాయికి ట్యూషన్ చెప్పాలి. మైథిల్ని లాయర్గా చూడాలని నా కోరిక. నువ్వు ఎలాగైనా దాని దారిలోకి తేవాలి. చూడమ్మా, ఫస్ట్ ఇయర్ మార్క్ స్టేట్మెంట్ ఉందా? నో. పోనీ వచ్చిన మార్కులు ఎన్నో గుర్తున్నాయా? 36, 24, 36. నేను అడిగింది నీ బాడీ కొలతలు కాదు, మార్కులు. మార్కులు. హాల్ టికెట్ మీద అంటించాల్సిన ఫోటోని బ్యూటీ కాంటెస్ట్ ఫామ్ మీద అంటించాను. హాల్లోకి రానివ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు. నా తల్లి. చూడమ్మా, లోకంలో హత్యలు జరగడానికి ప్రధానంగా కారణాలు 5: డబ్బు, ప్రతీకారం, అసూయ, శాడిజం, అడ్డు తొలగించుకోవడం. ఇవి కాక జీవితం మీద విసుగుతో హత్యలు, రేపులు చేసేవారున్నారు. ఎక్స్క్యూజ్ మీ, సర్ఫ్ లో అడుగులంగా పెట్టాను. 2 minutes లో వాష్ చేసుకొస్తాను. వెళ్ళనా? అదేమిటి, పని మనుషులు లేరా? మా ఇంట్లో ఎవరివి వాళ్లే ఉతుక్కుంటాం. థ్యాంక్ యూ. మైథిలి, మైథిలి, అమ్మాయి ఇది. బట్టలు పెట్టుకొస్తానని లోపలికి వెళ్ళింది సార్. అంత పెద్దవాళ్ళై ఉండి మీ అమ్మాయి చేత బట్టలు ఉతికిస్తున్నానంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. నేను బట్టలు ఉతికించడం ఏంటయ్యా? అవును సార్, మీ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారని. ఓహో, అమ్మాయి చెప్పిందా? అవునండి. సరే, ఇలారా. చూసావా, దాని సంగతి నాకు తెలుసు మిస్టర్ బెనర్జీ. బ్యూటీ కాంటెస్ట్ వెళ్తానంది, నేను వద్దన్నాను, అంతే. నీకు ఇలా టోపీ వేసి అలా పారిపోయింది. మిస్ మైథిలికే మీరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకంటే కోతి నుండే మానవుడు పుట్టాడన్న నగ్న సత్యాన్ని చెప్పేందుకే. ఈవిడికి ఎవరు ఈ తోక తగిలించుకుంది.
సో ఈ తోక సుందరిని మిస్ వైజాగ్ గా అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అయ్యో బాబు, తోకెందుకు పెట్టావు? నువ్వు తోకలా నా వెనక ఎందుకు పడుతున్నావు? ముద్దు ముద్దుగా బేబీ ఫేస్ తో ఉన్నావు కదా, నేను అలాగే ఉంటాను కదా, మనిద్దరికి లంకి కుదిరితే. నేను రక్షణ కల్పిస్తానని నా కూతుర్ని కోర్టుకు తీసుకువెళ్ళాడు. కానీ తిరిగి వచ్చింది మాత్రం అది చచ్చిపోయిన తర్వాత దాని బట్టలే. బలైపోయిన మీ అమ్మాయి తిరిగి రాకపోయినా నేరం చేసిన శంభుప్రసాద్కి మాత్రం మరణశిక్ష పడేలా నేను చూస్తాను మాధవరావు గారు. శంభుప్రసాద్, ఇన్నాళ్ళు ఆ దుర్గాగాడిని నమ్మావు చూసావా? మీ అక్కను తన తమ్ముడితో రేపు చేయించాడు. మా అన్నయ్యతో చేయగలవు. వాడి మొత్తం జైల్లో ఉంటారు. మీ అన్నయ్య చెప్పిన మరణ శిక్షే బాగుంది. Temperature 98.4. Normal. BP 120/80. Normal.
అంతా బాగానే ఉందిగా? ఎందుకు చేరావు హాస్పిటల్లో? ఎల్బీ కోసమా? అది మోగదు, అది పని చెయ్యదు. అప్పుడే చెమటలు పట్టాయేంటయ్యా? ఇది చూస్తే గుండె ఆగుతుందేమో. బస్సులో దొరికింది, పెనుగులాటలో పడిపోయి ఉంటుంది. ఆ టైంకి నువ్వు అక్కడే ఉన్నావని చెప్పడానికి ఇదే ఎగ్జిబిట్ నంబర్ 1. ఎగ్జిబిట్ నంబర్ 2 చూపించనా? నీ చొక్కా చేబు. గుడ్, నడవగలవు కదా. సరాసరి పోలీస్ స్టేషన్కి నడిస్తే జడ్జి గారు శిక్ష వేస్తారు. తేడా వస్తే కాళ్ళు విరగొట్టే శిక్ష నేను వేస్తాను. లేదు, నేను లొంగిపోతాను. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? డిశ్చార్జ్ అయ్యాలేమ్మా. జరా రివైండ్ చేయ భయ్. ఏ సీన్ అన్నా? గదేగా దుర్యోధన ద్రౌపది చీర లాగిస్తాడు చూడు, కాసిన్. ఏం జబర్దస్తిగా చేస్తున్నాడు భయ్. మనమైతే లైక్ చేసినాం, సేమ్ మన క్యారెక్టర్. అన్నా తమ్ముడు మర్డర్ చేశారన్నా. కార్పొరేషన్ ఎలక్షన్లో మీ తమ్ముడు మీకెంతో అండగా ఉంటాడనుకున్నాను. ఇలా జరిగింది. మర్డర్ చేసింది నాగరాజుట. వాడి మీద కేసు పెడదాం. నా తమ్ముడిని చంపింది నాగరాజు కాదు, పాండు. నా తమ్ముడు ఎటు పోయిండు
ఎలక్షన్ పోకుండా చూసుకోవాలి. ఆ పాండు మీద మర్డర్ కేసు పెట్టుండ్రి. ఏమిటయ్యా బెనర్జీ, నువ్వు చెప్పేది నిజమేనా? మా పాండు గారి మీద దుర్గా ప్రసాద్ మర్డర్ కేసు పెట్టాడా? ఈ చెవులతో వినొచ్చి ఈ నోటితో చెప్తున్నా. నాగరాజుని దుర్గాప్రసాద్ మర్డర్ చేయబోయాడని పాండుకు చెప్పి దుర్గ మీద కేసు పెట్టించు. ఐడియా బాగానే ఉంది, నాకెందుకు ఇస్తున్నా ఈ సలహా? భారతంలో శ్రీకృష్ణుడు పాండవులకే ఎందుకు సలహా ఇచ్చాడు? ధర్మం వాళ్ళ పక్కనుంది కనుక. థ్యాంక్స్. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముకుందాం, ఇక నీ జెండా నువ్వు పీక్కున్నట్టే. కంగారు పడక నాగరాజు, 6వ వేలికి పని చెప్పడానికి రాలేదు. డాక్టర్, ఇతని వెంటనే ఏసీ రూమ్కు మార్పించండి. అలాగే సార్. హాస్పిటల్ బిల్ మొత్తం నాకు పంపించండి, నేను పే చేస్తాను. ఓకే సార్. తమ్ముణ్ణి చంపినందుకు నిన్ను ఆ దుర్గాప్రసాద్ అసలు వదిలిపెట్టాడు. అందుకే ఈ రోజు నుంచి నీకు నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నాను. నిన్ను పొడిచింది ఎవరు? చచ్చిపోయిన శంభు ప్రసాద్ కాదు, బ్రతికున్న దుర్గా ప్రసాద్. అలా అని మనం దుర్గా ప్రసాద్ మీద కేసు పెడదాం, లేకపోతే నిన్ను బతకనివ్వడు. మీ ఇష్టం. ఇంతకంటే మంచి అవకాశం మనకి రాదు బాబా. ఇద్దరు ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకునేలా చేశాను. కోర్టు వరకు వాళ్ళని నువ్వు తీసుకురా, జైలు లోపలికి వాళ్ళని నేను నడిపిస్తాను. నాగరాజు మీద హత్యా ప్రయత్నానికి నేను అరెస్ట్ చేస్తున్నాను. నేనా? నువ్వే. ఇది అతను ఇచ్చిన స్టేట్మెంట్. మన మీద కూడా వారెంట్ ఇష్యూ అయింది. హైదరాబాద్లో మినిస్టర్ దగ్గర ఉంటాను. ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేయండి. నేను మర్డర్ చేయలేదని తెలిసి అరెస్ట్ చేస్తున్నావా? నువ్వే చంపావు. అని దుర్గా ప్రసాద్ కేసు పెట్టాడు. కమాన్ మూవ్ మూవ్ అయితే. నీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. అప్పుడే ఏమైంది సార్? ఇద్దరిని ఉరికంబం ఎక్కించాలిగా. ఏమిటిది? నిన్ను అభినందిస్తూ వేశా. మరి నా మెళ్ళ ఎప్పుడేస్తావు? అదేదో మీరిద్దరే తెలుసుకోండి. నైటింగరి, రేపటి నుంచి పరీక్షలు మొదలవబోతున్నాయి. బాగా చదువు. కల్పబుల్ హామిసైడ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. కల్పబుల్ హామిసైడ్ మనకు ఆ సైడే తెలుసు. అది ఇద్దరిని కమాండ్ గతి. అరే భయపడతా బేటా, రా దగ్గర గతి. కటకటాల మధ్య ఉన్న మీ ఇద్దరి ఫోటోలు రేపు పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయితే జనం గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు. అత్తగారి మాటలు కోడలు దొంగచాటుగా విన్నట్టు. ఇదేమిటి? ఆ పాండుగాని
పోలీసులు వస్తున్నారా? పోలీసులు ఇవాళ పీపీ గాడు నన్ను ఈ స్టేషన్ లో పెట్టించిండు. ఈ సీను అన్నకి ఇష్టం లేదు, కట్టే ఉన్ననే. మహేసభ సీను నీకు నచ్చలేదన్నావు కదన్నా? కరెక్టే రాసిండు భయ్. ఆ దినము తప్పు చెప్పిన. మనం స్టేషన్ లో పడితే వాడు నీళ్ళల్లో పడిండు. కరెక్టే రాసిండు. మనమైతే మంచిగా లైక్ చేసినాం. సేమ్ మన క్యారెక్టర్. ఊపుకుంటూ వచ్చినావా లేక ఉపాయంతో వచ్చినావా? గా పాండుగాడు ఉరికమ్మ మెక్కాలే. కేసులు రెండు బలంగా ఉన్నాయి. మీరిద్దరు రాజీకి రావడం మంచిది. భగవంతుడు నీకు బాడీ ఇచ్చిండు కానీ బ్రెయిన్ ఇవ్వలే. నా తమ్ముడిని చంపినంతో నేను ఎలా చేతులు కలుపుతాను? లేకపోతే ఇద్దరు ఉరికమ్మ ఎక్కుతారు. చస్తే చస్తాం. నీ దిమాగ్ ఉపయోగించి నన్ను బయట పెడతావా సరాసరి? లేదా ఏయ్ నాకేమైనా జరిగితే అమెరికా వాడు ఇరాక్ మీద బాంబులు వేసినట్లు ఆ కోర్టు మీద వేయండిరా. బాగా ఆలోచించండి. మీకు ఈ రోజు కోర్టులో శిక్ష పడితే మీ చెల్లెలి పెళ్లి అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో మీరు దుర్గాప్రసాద్తో రాజీ పడటం మంచిది. వీళ్ళంతా నాకు ప్రాణాలు ఇచ్చే మనుషులు. నా కోసం ఆ దుర్గాప్రసాద్ గారి చేతిలో ఎలాంటి తమ్ముళ్ళు ఎందరో బలైపోయారు. అలాంటిది ఈ రోజు నా స్వార్థం కోసం వాడితో రాజీ పడమంటున్నారు. ఇంపాసిబుల్. అంతకంటే ఆ జడ్జిని పట్టుకుని మనం కేసు నుంచి బయటపడగలమేమో చూడండి. ఆయన ఆ టైప్ మనిషి కాదు. పైగా టీపీ బెనర్జీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఛాలెంజ్ కూడా చేశాడు. నాకు శిక్ష పడితే ఊరంతా అల్లకల్లోలం సృష్టించండి. యువర్ ఆనర్, శంభుప్రసాద్ హత్య కేసులో పాండు ముద్దాయి, దుర్గాప్రసాద్ సాక్షి. నాగరాజు మీద జరిగిన హత్యా ప్రయత్నం కేసులో దుర్గాప్రసాద్ ముద్దాయి, పాండు సాక్షి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు, దోపిడీలకు, కుట్రలకు వీళ్ళిద్దరే కారకులు అని ఈ కోర్టు ఆల్ సాక్షి, ఈ నగర పౌరులు సాక్షి, ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే కేసేదో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ ప్రాసిక్యూటర్, సాక్షిని విచారించండి. మీ తమ్ముడు శంభుప్రసాద్ని ముద్దాయి పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు, అవునా? లే. మరెందుకు కేసు పెట్టారు? ఎస్పీ గారు గట్ల కేసు పెట్టకుంటే బొక్కలు ఇరగదీస్తానన్నారు. అందుకే గట్ల పెట్టినా. అబద్ధం. మీరు కోర్టుని పక్కతావు పట్టిస్తున్నారు. నాగరాజుని ఆ దుర్గాప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదూ? లేదు. మరి కేసు ఎందుకు పెట్టారు? అలా పెట్టమని ఎస్పీ గారు చెప్పారు. ఎవరన్నారు? శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఊహించిన ఇద్దరు రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని ధృతరాష్ట్ర సభ చేయాలని చూస్తున్నారు. నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అలా జరగడానికి వీల్లేదు. దే షుడ్ బి పనిష్డ్ ఫర్ దేర్ మిస్టేక్స్. యువర్ ఆనర్, ఎస్పీ గారు తన బావగారు కనుక, ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక తన వాక్చాతుర్యంతో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు. పోలీసు వారు ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి ముద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.
జడ్జి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. రౌడీలకు లొంగిపోయి రాజీనామా చేశారా? గుండాలకు బెదిరిపోయి పదవీ త్యాగం చేశారా? నిజాయితీగా తీర్పు చెప్పలేని రోజున రాజీనామా చేస్తానని ప్రమాణం చేశాను. వాళ్ళు నేరస్తులని మీ ఆత్మసాక్షికి తెలియకుండానే తీర్పు చెప్పారా? తీర్పు చెప్పడానికి కావలసింది ఆత్మసాక్షి కాదు, పరసాక్షి. కోర్టులో వాదోపవాదాలతోనూ అందుబాటులో ఉన్న సాక్ష్యంతోనే తీర్పు చెప్పమని మా చేతులు కట్టివేశారు. కిరాణా కొట్టులాగా కోర్టు వాకిళ్లు తెరిచి కూర్చుంటున్నామే తప్ప వాటిని ఆలయ ద్వారాలుగా మార్చలేకపోతున్నాం. చిల్లర దొంగల్ని లాఠీలతో కొడుతున్నాం. పొట్ట కోసం వ్యభిచారం చేసేవాళ్ళని కోర్టుకు లాగి జరిమానా విధిస్తున్నాం. కానీ నడి రోడ్డు మీద నరుగుతున్న వాళ్లను, పట్టపగలే మానభంగాలు చేస్తున్న వాళ్లను, కళాలతో రాసిన రాజ్యాంగాన్ని కత్తులతో బెదిరిస్తున్న వాళ్లను కనీసం కోర్టు బోరు దాకా కూడా తీసుకురాలేకపోతున్నాం. ఒకవేళ తీసుకొచ్చినా ఉరికమ్మ ఎక్కించలేకపోతున్నాం. మన ఎడ్యుకేషన్, మన తెలివితేటలు, నీతి, నిజాయితీ, పేట్రియాటిజం, భారత శిక్షాస్మృతి అన్ని గాన్ విత్ ద విండ్. దట్స్ వై ఐ రిజైన్ మై జాబ్. నిజానికి నేను రాసిన తీర్పు మీరు విన్న తీర్పు కాదు. దీస్ ఆర్ మై రియల్ జడ్జ్మెంట్ పేపర్స్, మై అన్డెలివర్డ్ జడ్జ్మెంట్ పేపర్స్. మీరివ్వలేని తీర్పుని నేను అమలు చేస్తాను సార్. నగరానికి రక్తంతో అన్నప్రాసన చేయించి రాక్షసత్వాన్ని పెంచి పోషిస్తున్న దుర్గాప్రసాద్ పాండులని నేను గురి తీయిస్తాను. నమస్తే సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. నా చెల్లెలి మ్యారేజ్. థ్యాంక్ యూ. పెళ్లికి లా మినిస్టర్, హోమ్ మినిస్టర్ అందరూ వస్తున్నారు. మీకు పరిచయం చేస్తాను, మీరు తప్పకుండా రావాలి. హలో. హలో. ఈ లగ్నాల్లోనే నేను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్. సంతోషం. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. గిట్టని వాళ్ళు నేను గూండానని, ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు. ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు. మీది మాలాగే సాంప్రదాయమైన కుటుంబం సార్. మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను. ఏమంటారు? ఐఎమ్ సారీ, మా మైత్రికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. నా మనసులో ఉన్నది చెప్పాను. వస్తా. లాయర్ గారు బయటికి రావాలి. 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 ఆపండి. ఏమిటి కొంపల మీద పడి డప్పులు వాయిస్తున్నారు? ఈ సిటీ రౌడీ లేడు పాండుగాడికి నేను బాగా నచ్చానంట. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ విషయం ఊరంతా డబ్బు కొట్టి చెబుతావని. ఎందుకు అనవసరంగా శ్రమ? 10,000 పారేస్తే టీవీలో చెప్తారుగా. సిగ్గులేదు? నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్యగాడు చేసుకుంటానంటే సన్నాయి ఉత్తావా? చూడు, నన్ను చేసుకుంటాం అనుకో, ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టుకి ఇడ్చి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి. అదే ఆ రౌడీగాడు అనుకో, అసలు కన్ను కొట్టిన శాంతినే లేపేస్తాడు. నా మాట విని వాడితో సెటిల్ అయిపో. అయ్యో, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా. వేసుకోమ్మా. ఇవ్వరా? ఏం పర్వాలేదు. మీ మనవడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి. లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా, అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను. అయ్యో, తొందరగా ఒప్పేసుకోరా. అన్ని అబద్ధాలక్క. విసిరండి. తమ్ముడు, ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది. అంతవరకేనక్క. ఆ పైన తీయమని చూద్దాం. सोचो कि हम पानी के उस बुलबुले को तोड़ नहीं सकते जिसके भीतर तुम अपने आप को सुरक्षित समझ रहे हो. ఏమ్రా సీన్ నచ్చలే? నువ్వు ఆ పాండుగాడి చెల్లెలు పెళ్లికి వెళ్ళడం నాకు నచ్చలేదు.
या फिर सरोवर से निकलकर युद्ध వాడు మనోడిని చంపిన నాగరాజును చేరదీశాడు బ్లడ్ తో సమాధానం చెప్పాల్సింది పోయి బహుమతులు తీసుకెళ్తున్నావు గా పాండుగాని క్యారెక్టర్ మనము లైక్ చేయలేదు తమ్మి ఓ 4 రోజులు సబర్ చేయి ఆ నాగరాజు గారిని కబ్రస్థాన్ పంపుదాం My friend Durga Prasad. Namaste. Lawyer Kamakshi. Pavnadri. Namaste. My sister, my brother-in-law. సార్ మినిస్టర్ వస్తున్నారు. వెరీ గుడ్ రే దండలు దండ్రా పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు, సంతోషం. పెళ్లి కొడుకు కూడా బాగున్నాడు. కూకో అమ్మా, పర్లేదు కూకో. పెళ్ళి అయిందా? మా ఇద్దరిని కలిపింది ఆమెనండి. సంతోషం. ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలు ఎక్కుతానాయా? ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి. పాండు మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లా కొట్టుకుంటే మట్టుకు మిమ్మల్ని సోడా బండోడు కూడా లెక్క చేయడయా? కూకో. మీరిద్దరూ ఇలాగే కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి. మీకు లాభం, నాకు పేరు. ఒట్టి చేతులు కలిపితే ఫైదా అయింది సార్. అబ్బా, మీ ఇద్దరిని లోపలికి పిలిచింది అందుకేనయ్యా. వచ్చే ఎలక్షన్ లో నువ్వు మేయర్గా నిలబడతావు. గట్లనే గాని ఈ మధ్య పోలీసు వాళ్ళు జులుం ఎక్కువైంది సార్. ఆ కొడుకులను ఒక కంట కనిపెట్టాలి. ముందు ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయించారు సార్. చిచే, ఈ పోలీసోడి ఉద్యోగం చేయడం కంటే పాకివాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్. నేరస్తుల్ని ఊడ్చేయలేకపోయినా చెత్తా చెదారమైన ఊడవచ్చు. ఆవేశపడుకు బాబా. ఒక రౌడీ మేయర్ అంట, ఇంకో రౌడీ ఎంపీ. 24 గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషి ఇచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట. అంతకంటే ముందు నేనే వదిలేస్తే పోలా? వాళ్ళు భవిష్యత్తులో అయ్యేది నాయకులు కాదు బాబా, ఖైదీలు. నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చేయలేదు. కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం ప్రూవ్ చేస్తావు తమ్ముడు? తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు. తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు. ఇద్దరు అబద్ధాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పడవడం అబద్ధం కాదుగా. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా. ఇప్పుడు నాగరాజుని పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గా ప్రసాద్ని అరెస్ట్ చేయించి కలిసిన చేతులు వెళ్ళగొడతాను. కేసు పూర్తయిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావడం లేదు. ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో. ఎక్స్క్యూజ్ మీ. డోర్ మూసింది అండి భయ్. స్టైల్ మార్చా. నా మీద మీ అభిప్రాయం? మీరు అందంగా ఉంటారో, నాజూగ్గా ఉంటారో, నవ్వుతూ ఉంటారో. అంతేనా? నాకున్న నిజాయితీ, నీతి, ధైర్యం ఇవేమీ కనిపించలేదా? ఈ రోజే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి. నిన్ను గదిలో పెట్టి తలుపేసినందుక? కాదు, ఇక్కడికి రాగలిగినందుకు. చూడండి, మీరు లాయరు, నేను లాయరు. మీరు హెల్ప్ చేస్తే ఇద్దరు గుండాల్ని జైలుకి పంపిస్తా. చెప్పండి, నాగరాజు ఎక్కడున్నాడు? ఏంది భయ్, ఏం చేస్తున్నాడంట లోపట? నా అడ్డం లాడ్జింగ్ చేస్తున్నాడంట. చూడండి, దుర్గా ప్రసాద్ గారు, పాండు గారు విడివిడిగా ఉన్నప్పుడే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడిద్దరూ ఒకటయ్యారు. అనవసరంగా వాళ్లతో పగెందుకు? నా మాట విని రాజీకి రండి. డబ్బిప్పిస్తాను, పదవులు ఇప్పిస్తాను, రాజయోగం పట్టిస్తాను. కావాలంటే నేను మీ దాన్ని అవుతాను. మీ పంతం విడిచిపెట్టండి. షటప్. నువ్వు వదిలిపెట్టింది సిగ్గు, కానీ వదిలిపెట్టాల్సింది నల్లకోటు.
ఏమడిగిండు వాడు? నాగరాజుని ఎక్కడ దాచారు అని అడిగాడు. చెప్పినావా? లేదు. నాగరాజుతో వీడికి ఏం అవసరం వచ్చింది? పాత కేసుని తిరగతోడతాడేమో. ఒరే శోభనాద్రి, జర జానీ గారిని ఫోన్లో కలుపు. హలో, అరకులో గెస్ట్ హౌసా? జానీ లైన్లో ఉండి అన్న మాట్లాడతాడు. నమస్తే. నాగరాజు గారిని గెస్ట్ హౌస్ బయట కాలు పెట్టకుండా చూసుకోండి. పీపీ బెనర్జీ గాడు వాడి కోసం వెతుకుతున్నాడు. హలో, నేను బావా, చెప్పు. ఓహో, ఐసి. అరకులోయలో గెస్ట్ హౌస్ లో దాచాడన్నమాట. అరే, హాయ్, నీ టిక్కి చాలా బాగుంది. అసలు ఏమిటిది? मैंने प्यार किया, मैं हार्ट कंप्लीट तुमको दे दिया, అందుకే ఇంత దూరం ఆగయా. ఒంటరిగా ఇంత దూరం వచ్చావు. మగాణ్ణి నిన్నేమైనా చేస్తే నీ గతేమిటి? నువ్వేదో చెయ్యాలనే ఇంత దూరం వచ్చాను. ఎప్పుడు చేస్తావు? నీకు బాగా ముదిరిపోయింది పిచ్చి. పంక్చర్ వేసి కానీ నీ వ్యవహారం తేల్చను. ఏది ఇక్కడ చెప్పిన జాకి ఉండాలి. నాకు చోటు చాలక కింద పారేసా. నాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉంటాం కదా, ఏదైనా చేసుకోవచ్చని. ఏ లాయరు, ఒక్కదాన్నే ఉన్నాను. లోపలికి పావులు దూరుతాయేమో. ఏం దూరం? కళ్ళు మూసుకొని పడుకో. ఏను గరుస్తుంది, ఇక్కడికి వస్తుందేమో. అద్దం మూసుకో. ఓకే. ఒక్కదానికే భయంగా ఉంది. నీ పక్కన పడుకుంటా. ఏమిటిది? ఏమిటి పైన సెటిల్ అయ్యావు? ఎక్కడ? అక్కడ. లాయరు, ఏంటి బాడీలో కరెంట్ పాస్ అవుతున్నట్టుంది? వోల్టేజ్ ఎక్కువయ్యి. అమ్మో, పెదవి కొరికావి. బెనర్జీ గారు ఊర్లో కనపట్లేదు కదా, నాగరాజు కోసమే పోయి ఉంటాడు. ఇక చెప్పేదేముంది, జరా చూసుకోండి.
నాగరాజును వేరే చోటికి మార్చేసినట్టున్నారు. సార్, వాళ్ళ మనుషులు రాకముందే నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి సార్. మీ అక్కను చంపిన దుర్మార్గులతో నువ్వు చేతులు కలిపావు. ఏం జరిగింది? కట్టికట పడేశారు. తప్పుడు కేసులు పెట్టించారని నువ్వు కోర్టులో ఒప్పుకుంటే నేను నిన్ను కాపాడతాను. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను సార్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. శంభు ప్రసాద్ హత్య జరిగిన రోజున అసలు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పు. శంభు ప్రసాద్ నేను స్నేహంగా ఉంటూ ఉండేవాళ్ళం. చందాలు కూడా కలిసి వసూలు చేసేవాళ్ళం. ఎవరు చేయమంటే చేసేవారు? దుర్గా ప్రసాద్. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు మా అక్కను తన తమ్ముడి చేత మానభంగం చేయించింది కూడా దుర్గా ప్రసాదే. అందుకే శంభు ప్రసాద్ నేనే చంపాను. అది చూసిన దుర్గా ప్రసాద్ నన్ను చంపబోయాడు. ఈ కేసును మళ్లీ అక్టోబర్ 31వ తేదీకి వాయిదా వేస్తూ దుర్గా ప్రసాద్ను వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశించడమైనది. రౌడీ సోదరులారా, ఇన్నాళ్ళు తమ్మిని నన్ను పోలీస్ కొడుకులు దూరం చేసిండ్రు, కానీ మంత్రి గారు మమ్మల్ని మంచిగా కలిపినరు. ఇప్పుడు జరగబోయే మేయర్ ఎలక్షన్లా మన ముఖం చూసైతే ఎవడు ఓట్లేయాడుగా. అందుకోసానికే నుంచి వీళ్ళని పిలిపించిన. బాంబులు మంచిగా వేస్తారు, జనాన్ని భయపెడతారు. మన ముఖం చూసి ఓట్లు ఎవరు వేయరుగా. మరి వీడిని పిలిపించిన. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ మంచిగా చేస్తాడు, లేకుంటే మన ముఖం చూసి ఎవడు ఓట్లేయాడుగా. మరి వీడిని పిలిపించిన. ఇంకు ముద్ర ఎట్లా తుడుపాలనో నేర్పుతాడు, వేసిన చోట మళ్ళా మళ్ళా ఓట్లు ఎట్లే అన్నో నేర్పుతాడు, లేకుంటే మన ముఖం చూసి ఎవడు ఓట్లు వేయాలా. ఏమ్రా, నేను గెలిచినాక తమ్మిని ఎంపీ ఎలక్షన్ లో గెలిపిస్తా. నేను నాన్ బెయిల్ మీద అరెస్ట్ చేస్తున్నాను. పాండు అయిపోయింది, మొత్తం ఇజ్జత్ పోయింది. నేను కోర్టుకు పోయినానంటే ఎలక్షన్ పోయినట్టే. నేను ఇక్కడి నుంచే బయటపడాలి. ఏం చేస్తావో చెయ్యి. ఏంటి? ఆ రౌడీ గారిని వదిలిపెట్టకపోతే పెట్రోల్ పోసుకు చస్తానని నా కొడుకు పోలీస్ స్టేషన్ ముందు కాల్ చేయాలా? చాలే అడవయ్యా. కొడుకేదో చచ్చిపోయినట్టు మాట్లాడతావేంటయా? నిరుద్యోగంతో బతకటం వేస్ట్ అని వీడు అనుకుంటున్నాడు. పస్తులతో పోయే కంటే విషం తాగి ఒకేసారి చస్తే బాగుండని మీ భార్య అనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో మీరు బ్రతకాలంటే ఈ 20,000 ఉపయోగపడతాయనుకుంటాను. చావక్కర్లేదయ్యా, చస్తానని నటిస్తే చాలు. ఆలోచించుకోండి. మా దుర్గా ప్రసాద్ గారిని విడుదల చేయాలి. ఎస్పీ గారు, ఇంకా 2 నిమిషాల టైం ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మా దుర్గా ప్రసాద్ గారిని వదిలిపెట్టకపోతే ఆత్మాహుతి చేసుకుంటాను. ఒక నిస్వార్థ ప్రజానాయకుడి కోసం ఒక యువకుడు ప్రాణత్యాగం చేస్తుంటే ఎగ్జిబిషన్ చూసినట్టు చూస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళే రక్షక భటులు, వీళ్ళే ప్రజలు కాపాడతారు. మా నాయకుడిని విడుదల చేయాలి. హలో, ఏమిటి? నన్ను వదలండి. నేను
చచ్చిపోతాను. నేను చచ్చిపోయినా పర్వాలేదు సార్, న్యాయం చచ్చిపోకూడదు సార్. విప్లవ శక్తి, పొడుగు వర్గాల ఆశా జ్యోతి మా దుర్గా ప్రసాద్ గారి కోసం ప్రాణత్యాగం చేస్తాం సార్. మండల్ కమిషన్ మంటలు గుర్తుకు రావాలి. అగ్గిపెట్టండి మాస్టర్, అగ్గిపెట్టండి సార్ ప్లీజ్. అన్నితున్నాడు ఆర్పడే గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏమిటది? అడగక్కర్లేదు, అది నీ సస్పెన్షన్ ఆర్డర్ బావా, తీసుకో. నీ చేతగానితనం వల్లే పోలీస్ స్టేషన్ ఎదుట ఓ కుర్రాడు ఆత్మాహుతి చేసుకుని చచ్చిపోయాడు గనుక నిన్నెందుకు ఉద్యోగంలో నుంచి తీసేయకూడదు అని సంజాయిషి నోటీస్. అది కరెక్ట్ గా చెప్తున్నావు బాయ్. నిన్న ఈ చేతులకు అతకడి వేయించినావు, ఏమైంది? నీ నౌకరీ పోయింది. మనమైతే నీ క్యారెక్టర్ లైక్ చేయలే. ఈ రోజే మిమ్మల్ని ఖతం చేయొచ్చు, కానీ ఎలక్షన్ జరుగుతుంది, సింపతి పోతుంది. నేను మేయర్గా ప్రమాణం చేసే లోపు ఇక్కడ ప్రమాణం చేస్తున్నాను. ఈ దినం నుండి రోజుకో శవాన్ని మీకు నజరానగా పంపిస్తాను. అరే సావనాద్రి, నేను నీకు రక్తం ఇచ్చాను రా, నన్ను చంపొద్దురా ప్లీజ్ రా. అయ్యా జడ్జి గారు, నా కొడుకు తప్పేశారు. అయ్యా జడ్జి గారు, నా కొడుకు తప్పేశారు. నా కొడుకు తప్పేశారు. నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలి. మాధవరావు గారు, ఏమిటిది?
నా కొడుకు నాగరాజు చంపేశారు సార్. కోర్టుకు వచ్చారే, వెళ్ళి వెంటనే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతున్నాను, అబద్ధం చెప్పను. నా కొడుకు నాగరాజును శోభనాద్రి చంపేశాడు. రోజుకో శవాన్ని లేపుతానని దుర్గాప్రసాద్ ఛాలెంజ్ చేశాడు. అన్నట్టుగానే నాగరాజుని చంపేశారు. వాడిని చంపబట్టే మాధవరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజాసేవ చేస్తానంటూ దుర్గాప్రసాద్ అక్కడ మేయర్ అవుతున్నాడు. వాడిని ఎలక్షన్లో నిలబడకుండా ఆపలేవా అన్నయ్య? ఇది ప్రజాస్వామ్య దేశంరా, ఆపలేం. ప్రజాస్వామ్య దేశమా? ఆపలేమా? ఆపుతాను, నేను ఆపుతాను, ఆపుతాను. సార్, మీ అందరికీ తెలుసు దుర్గాప్రసాద్ గారి నెంబర్ 1 గుండా. అమ్మా, అందరూ నన్ను నమ్మండి సార్, ప్లీజ్. వాడి దేశాన్ని తాకట్టు పెడతాడు సార్. అమ్మా ప్లీజ్, మీ అందరూ దయచేసి వాడికి ఓట్లు వేయచ్చు సార్. వాడి నెంబర్ 1 గుండా సార్, వచ్చి రౌడీ సార్. వాడికి ఓట్లు వేయచ్చు సార్. మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ మీరందరూ ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్, వాడికి ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్, వాడికి ఓట్లు వేయచ్చు సార్. ప్లీజ్ సార్. సార్, మీ అందరికీ చెప్తున్నాను, దుర్గాప్రసాద్ గారికి మాత్రం ఓట్లు వేసి సార్. చేతులెత్తి చెప్తున్నాను సార్. వాడే కనుక మేయర్ అయితే ప్రతి ఆదివారం ఫ్రీగా మడ్డలు చేసుకోవచ్చని ఆర్డర్లు పాస్ చేస్తారు సార్. అమ్మా చెల్లి, ప్లీజ్ ప్లీజ్ వాడికి ఓట్లు వేయండి సార్. మీకు తెలియదు సార్, వాడు తల్లి పాలు అమ్ముకునే రకం సార్. వాడు కనుక మేయర్ అయితే దేశంలో దొరికేది పంచదార కిరోసిన్ కాదు సార్, కత్తుల బాంబులు సార్, కత్తుల బాంబులు సార్. నన్ను నమ్మండి సార్.
ఫోన్ చేసి వెళ్ళండి సార్. వాడి ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళని ఎదిరించి ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నారు. నువ్వు తమ్ముడికి తలకొరలు పెట్టావు. ఇంకా ఎందుకురా ఈ ఊళ్ళో? వెళ్ళిపోదావురా తమ్ముడు. తమ్ముడి పిండం కాకులకు పెట్టాను, వాళ్ళ పిండాలు లోకులకు పెడతాను. ఏంటో లాయరు, తమ్ముడు చస్తే శవం దగ్గర ఏడుస్తూ కూర్చోక ఏంటి టీవీగా నడుచుకుంటూ వచ్చావు? స్టైల్ మార్చా. అంటే లాయర్ పోస్ట్ వదిలేసి నాలా రౌడీ అవుదాం అనుకుంటున్నావా? కత్తి ఆగరా, హలో కాపాడండి, రక్షించండి, ఆగరా. ఏమిటా ముందు ఎస్పీ గారా, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెరంచిని మాట్లాడుతున్నాను. సార్, శోభనాథ్ అనే గుండా జగదాబాద్ సెంటర్ నుంచి నన్ను చంపడానికి తరుముకుంటూ మా ఇంటికి వచ్చి మా ఆస్తంతా ధ్వంసం చేస్తున్నాడు. మీరు వెంటనే రండి ప్లీజ్. అక్క, నేను బయటికి వెళ్ళగానే తలుపులు వేసుకోండి. ఇన్నాళ్ళు నాలో లాయర్నే చూశావు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రెండూ చూద్దు గాని. ఇతను అరెస్ట్ చేయండి. అరెస్టా? ఎస్. నేను చూస్తుండగా శోభనాథ్ని చంపావు. చాలా మంది చూస్తుండగా ఇతను కత్తితో నా వెంట పడ్డాడు. అయితే మీకు ఫోన్ చేసినా మీరు సకాలంలో రాలేకపోయారు. నా ఆస్తిని ధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడం కోసం ప్రాణం తీశాను. ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారం నేను చేసింది హత్య కాదు,
ఇట్ అమౌంట్స్ టు కల్పబుల్ హామిసైడ్. సార్ లాయర్ కదండి, పద్ధతి ప్రకారం చంపాడు. ఇక మనం శవాన్ని తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి. 1 minute. రెడ్డి గారు ఫోన్ సార్. లేడని చెప్పరా. అదేంది లాయర్ అమ్మా, ఆ లాయర్ గారు శోభనాథిని చంపితే కేసు లేదంటారు. గట్లా రాసిందా మీ కితాబ్లా? అదే చూస్తున్నా. ఏంది చూసేది? ఆరాంగా పేజీ తిప్పే లోపల మా పేజీ చినిగిపోద్ది. లా ప్రకారమే చంపాడని ఎస్పీ చెప్పాడు. లా ప్రకారం కాపాడాలి గాని ఈ చంపుడేంది భయ్? ఏదో ఒక సెక్షన్ ఉందండి, దానికోసమే వెతుకుతున్నాను. ఏ లాయర్ అమ్మా, నువ్వు లా చదువుకున్నావా? కాపీ కట్టి పాస్ అయినావా? ఒకటా రెండా? పీనల్ కోడ్ అంటే 100లో ఉంటాయండి. వాడు ఏ సెక్షన్ తో చంపాడో మనకు అనవసరం. అంతకంటే స్ట్రాంగ్ అయినా మరో సెక్షన్ వెతకండి. ఎఫ్ఐఆర్ రాసే పని లేకుండా ఆ బెనర్జీ గారిని నేను లేపేస్తాను. పాండుని కూడా చంపేస్తావా? డెఫినెట్ గా. ఎలా? ఇదే సెక్షన్ కింద ఇంకో క్లాజ్ ఉంది. ఎవరైనా అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడు సకాలంలో ఆదుకోలేకపోతే మానభంగం చేసే మనిషిని హత్య చేయవచ్చు. సెక్షన్ బాగానే ఉంది కానీ వాడి చేతిలో మానభంగం అయ్యే అమ్మాయి ఎవరు? నువ్వే. నేనా? ఎస్. ఆ పాండుగాడికి నీ మీద మనసుంది కదా, దాన్ని ఎరగా పెట్టి వాడిని షిప్ యార్డ్కి రమ్మంటాను. అక్కడ నువ్వు ఉంటావు, వాడిని రెచ్చగొడతావు. వాడు పిచ్చిరేగిపోయి నిన్ను మానభంగం చెయ్యబోతాడు. మిగిలింది నేను చూసుకుంటాను. అమ్మో, నాకు భయంగా ఉంది. ఒక రిహార్సల్ చూపించు. వాడు ఇలా వచ్చి మీద పడతాడు, నువ్వు తప్పించుకోవాలి. నువ్వు మీద పడితే బానే ఉంది. పెళ్లి కాకుండానే. మీరు నా బెడ్రూమ్లోకి స్టైల్ మార్చానంటే నమ్మలేదు. మార్చింది ఆ స్టైల్ కాదు, ఈ స్టైల్. ఒక మర్డర్ చేసిన వాడికి రెండో మర్డర్ చాలా ఈజీ. పొద్దున్న టిఫిన్ చేసి సాయంత్రం భోజనం చేసినట్టే. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నాకు హెల్ప్ చెయ్యాలి. చెప్పండి. పాండుగాడు మైథిలిని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. కానీ ఆ పిల్ల మిమ్మల్ని రేపు పొద్దున 10 గంటలకి పాండుగాడిని షిప్ యార్డ్కి రమ్మను. అక్కడ మైథిలి కనిపిస్తుంది. నిర్దాక్షిణ్యంగా రేపు చెయ్యమను. రేపా? ఎస్. అది జరగకపోతే 10 గంటల 1 నిమిషానికి నీ శవాన్ని చేపల వాళ్ళు సముద్రంలో నుంచి బయటికి తీసుకొస్తారు. మీతో చేతులు కలిపానని పాండుకు తెలిసిపోయింది. నన్ను చంపబోతున్నారు. సెక్షన్ 100 వాడుకోవటం నీకొక్కడికే తెలుసు అనుకోకు. పోలీసులకు ఫోన్ చేశాం. వాళ్ళు రాగానే నువ్వు లాయర్ కామాక్షిని రేప్ చేయబోతుంటే మానవత్వం ఉన్న మేము నిన్ను చంపి లాయరమ్మ శీలాన్ని కాపాడామని చెబుతాం. డౌట్ లేదు, ఈ ప్రియురాలే. పోలీసులు వచ్చేదాకా బోరు కదా, అంతవరకు దీని సంగతి ఏమిటో నేను చూస్తా.
ఎస్పీ గారు, ఈ పాండు నన్ను రేప్ చేయబోతుంటే లాయర్ బెనర్జీ టైంకి వచ్చి కాపాడబోయాడు. కానీ తను రివర్స్ అయ్యాడు. అందుకే బెనర్జీ చంపేశాడు. సెక్షన్ 100 ఎక్సెప్షన్ 2 ప్రకారం ఎవరైనా అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అంది వాళ్ళు టైంకొచ్చి ఆదుకోలేకపోతే మానభంగం చేసే మనిషిని చంపేయొచ్చు. am I correct? 100%. బాబు, ఇంకా ఎన్ని క్లాజులున్నాయో, ఎన్ని మర్డర్లు చేయబోతున్నావో చెబితే ప్రిపేర్డ్గా ఉంటాం. లాస్ట్ క్లాజ్ లాస్ట్ మర్డర్. దుర్గాగాడు మేయర్గా ప్రమాణం పూర్తి చెయ్యక ముందే. నమస్తే ఎస్పీ సాబ్. ఏయ్, సిటీలో కర్ఫ్యూ పెట్టిర్రు. మీ అందరికీ కర్ఫ్యూ పాసులు ఇచ్చాడుగా ఎస్పీ సాబ్. ఇవి తీసుకొని లాయర్ గాడి ఇంటికి పోయి నేను మేయర్గా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి వాడి శవాన్ని అదే రోడ్లో ప్రయాణం చేయించండి. పోండి. హలో, నేనే బే. రేపు మార్నింగ్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. చెయ్యలేవు. ఏ చుబ్బా, సిటీలో కర్ఫ్యూ ఎందుకు పెట్టిండ్రు అనుకున్నావురా? మంది కోసమా? కాదు, నీ కోసం. నిన్ను మర్డర్ చేయనికి. కర్ఫ్యూలోనే నీ ఇంటికి వస్తాను. ఛాలెంజా? ఎట్లా వస్తావు బే? ఎస్పీ మా మనిషి నీకు పాస్ ఎవడిస్తాడు? తెగించిన వాడికి తాడో పేడో తేల్చుకోవడమే కానీ తప్పించుకోవడం లేదురా. నేను వస్తున్నాను. నీకు దమ్ముంటే సెంటర్లో కాసుకో. రాబే, చూసుకుందాం.
కర్ఫ్యూ రిలాక్స్ చేశాం. ఇక మీరు వెళ్ళొచ్చు.
నరహంసకుడిగా మారిన బెనర్జీని వృత్తి చేయాలి. నల్లకోటకు అవమానం తెచ్చిన లాయర్ బెనర్జీని బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలి. అతను లా డిగ్రీని రద్దు చేయాలి. అతని పక్కన నడిస్తే మనల్ని కూడా హంతకులు చూసినట్టు చూస్తారు. నన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయాలా? నా లా డిగ్రీ రద్దు చేయాలా? నన్ను వృత్తి చేయాలా? ఎందుకు? ఏ సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడి చేశారు? ఏ యాక్షన్ ప్రకారం నన్ను దోషిగా చూస్తున్నారు? నువ్వు శోభరాత్రిని హత్య చేశావు. నువ్వు పాండుని మర్డర్ చేశావు. నువ్వు దుర్గాని దారుణంగా చంపేశావు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆ పాండుని ఆ దుర్గాని నేను ఉరికమ్మ విగించడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు సాక్ష్యాలతో వాడు తప్పుకున్నప్పుడు మీరు మాట్లాడలేదే? వాడు హంతకులని సాక్ష్యం చెప్పడానికి కోర్టు మెట్లకు వస్తున్న భారతిని కోర్టు ముందే చంపడానికి ప్రయత్నించినప్పుడు మీ గుండె స్పందించలేదే? నిస్సహాయంగా జడ్జి గారు రాజీనామా చేసినప్పుడు, నిర్దాక్షిణ్యంగా నా తమ్ముడిని చంపినప్పుడు, నా కొడుకుని నా కూతుర్ని చంపేశారని భగవద్గీత మీద ప్రమాణం చేయించే కోర్టు గుమ్మస్తా భగవంతుని సాక్షిగా కోర్టు ముందే ఉరిపోల్చుకుని చచ్చిపోయినప్పుడు 2 నిమిషాలు మౌనం పాటించడం చేత కానీ మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టి నన్ను ఉరి తీయమంటున్నారా? రౌడీని రౌడీ అని రాయడానికి పేపర్లకు ధైర్యం చాలని ఈ రోజుల్లో, గూండాని గూండాని చెప్పడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలని ఈ రోజుల్లో, శిక్షించాల్సిన హంతకుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి లాయర్లున్న ఈ రోజుల్లో రాజకీయ స్వార్థం కోసం రౌడీలను ఎమ్మెల్యేలని, ఎంపీలని, మేయర్లని చేస్తున్న ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా బ్రతికించాలి? హత్యలు చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తావా? నేను ఆత్మరక్షణ చేసుకున్నానే గాని హత్యలు చేయలేదు. సోమరాత్రి నా ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు చంపాను. జడ్జి గారి అమ్మాయిని పాండు మానభంగం చేయబోయినప్పుడు చంపాను. ఇవి 2 ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారమే జరిగాయనడానికి పోలీస్ డిపార్ట్మెంటే సాక్షి. దుర్గా నన్ను చంపబోయినప్పుడే నేను చంపాను అనడానికి రక్తసిక్తమైన నా ఈ శరీరమే సాక్షి. ఈ శరీరంలోంచి దూసుకుపోయిన బుల్లెట్లే సాక్షి. కానీ ఇవన్నీ నువ్వు ఇంటెన్షనల్ గా చేశావు. దానికి నీకు మరణశిక్ష పడవచ్చు. పడనివ్వండి. 40 లక్షల మంది ప్రజల్ని 4 రౌడీలు కత్తులతో భయపెట్టే సంస్కృతి మారిపోవడానికి, మీ ఆస్తి మీదకి వచ్చినా, మీ ఇంటి ఆడపడుచుల శీలం మీదకి వచ్చినా, మీ ప్రాణాలు తీయడానికి వచ్చినా వాళ్ళను మీరు చంపినా శిక్ష పడదు అనే న్యాయ సూత్రం జనానికి తెలియడం కోసం నేను చేసిన ఈ పనికి మీరు నన్ను ఉరి తీస్తే చిరునవ్వుతో ఉరి దాటికి ఉయ్యాలలూగిన భగత్ సింగ్ నవ్వుతాను. మరణశిక్ష విధిస్తే తుపాకీ గుండుకు గుండెనందించిన అల్లూరి సీతారామరాజు నవ్వుతాను. ధర్మో రక్షతి రక్షిత. ధర్మక్షేత్ర స్థాపనార్థం కురుక్షేత్రం చేసిన ఈ ప్రాణం జాతికి అంకితం.